మీరు చూస్తున్నారు బుల్ అబ్బాయి టాక్స్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి అందరూ కూడాను వీడియో చూసేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను లైక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి షేర్ అయిద్ది అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేశారా? ఎస్. కామెంట్ పెట్టారా? సబ్స్క్రైబ్ చేశారా? వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ వీడియో మొత్తం మిస్ అవుతారు. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. పూర్తిగా చూస్తేనే మీకు అసలు విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి, కామెంట్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతిరోజు సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బిజినెస్ ప్రమోషన్స్ చేయబడినండి. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ వ్యాపారం చేస్తున్న చాలామంది ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాన్ని ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా ప్రజలకి రీచ్ అవుతుంది అనమాట. సో మీ వ్యాపారం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ LBR డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి కాల్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. రామ్ చరణ్ గారి ఇంట్లో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పిల్లలు కలిగారు. ట్విస్ట్ ఏంటంటే చిరంజీవి గారికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. సేమ్ అదే రిపీట్ అయిందండి. రామ్ చరణ్ గారి కూడాను 2 ఏళ్ల క్రితం 1 ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు ఈ రోజున ఇవాళ డేట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈరోజు డేటు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కింద కామెంట్ పెట్టండి. రామ్ చరణ్ గారికి 2 పిల్లలు పుట్టారండి. 2 పిల్లలు ట్విన్స్ అనమాట. అయితే ఆ ట్విన్స్లో 1 మగపిల్లాడు, 1 ఆడపిల్ల. ఇప్పుడు చిరంజీవి గారికి ఎలాగైతే 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడో రామ్ చరణ్ గారికి కూడాను 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. దీన్ని బట్టి చాలామంది పండగ చేసుకున్నారు. సేమ్ చిరంజీవి గారికి ఎలాగైతే జరిగిందో పిల్లల విషయంలో ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూడాను 20 సంవత్సరాల తర్వాత పిల్లలు కలగటం. కాకపోతే చిరంజీవి గారికి వెంటనే పిల్లలు పుట్టారు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా.